రాతితో ఓ సామ్రాజ్యం, భూకంపాల్ని తట్టుకునే టెక్నాలజీ, నీళ్లమీద తేలే ఇటుకలు ఇవన్నీ నిజమా? అవును, నిజమే. ఈరోజు మనం కాకతీయుల అద్భుత ప్రపంచంలోకి వెళదాం. మనమిప్పుడు చూస్తున్నది తెలంగాణలోని రామప్ప దేవాలయం. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా, కాని దీని లోపల కొన్ని నమ్మశక్యం కాని రహస్యాలు దాగి ఉన్నాయి. ఒక ప్రశ్న: రాయి నీళ్లలో తేల్తుందా? అస్సలు తేల్దు కదా. కాని ఈ గుడి కట్టినవాళ్ల మాత్రం తేల్తుందని నమ్మారు. అంతేకాదు, దాన్ని చేసి చూపించారు కూడా. ఈ రోజుల్లో మనం ఎర్త్క్వేక్ ప్రూఫ్ బిల్డింగ్స్ గురించి ఎంతగానో మాట్లాడుకుంటున్నాం. కాని ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 800 ఏళ్ల కిందటే, అంటే ఇప్పటి మోడర్న్ ఇంజనీరింగ్కి చాలా చాలా ముందే అలాంటి టెక్నాలజీతో ఈ గుడిని కట్టారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, సాధారణంగా గుడికి దేవుడి పేరో కట్టించిన రాజు పేరో పెడతారు. కాని శతాబ్దాల సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ ఆలయానికి దాన్ని నిర్మించిన శిల్పి పేరే పెట్టారు. అదొక అరుదైన గౌరవం. సరే, తేలే ఇటుకలు, భూకంపాల్ని తట్టుకునే టెక్నాలజీ, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ అద్భుతాల వెనక ఉన్న అసలైన మేధస్సును తెలుసుకోవాలంటే మనం ముందుగా వాళ్ల గురించి తెలుసుకోవాలి. వారే కాకతీయ రాజవంశం. ఇక్కడ మనం చూస్తే దాదాపు 2 శతాబ్దాల పాటు, అంటే 1163 నుండి 1323 వరకు కాకతీయులు పాలించారు. వాళ్ల కాలంలోనే జరిగిన అతి పెద్ద విషయమేంటంటే, అప్పటివరకు వేరువేరుగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడం. అంటే వాళ్లకు ఆర్కిటెక్చర్ అంటే కేవలం పూజలు చేసుకోవడానికి కట్టే గుడులుగాదు, అది వాళ్ల పాలిటిక్స్లో, పరిపాలనలో ఒక భాగం. ప్రజలందర్లో ఒక కామన్ కల్చరల్ ఐడెంటిటీ, అంటే మనమంతా ఒకటే అనే భావన తీసుకురావడానికి వాళ్లు కట్టడాలను ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకున్నారు. మరి గొప్ప ఆలోచనని వాళ్లు ఎలా అమలు చేశారు? వాళ్ల విజయం వెనుక ఉన్న రహస్యం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఫార్ములాలో ఉంది. అదే ఊరు, గుడి, చెరువు. ఇక్కడ వాళ్ల ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఫస్ట్ ఊరు అంటే సమాజం, పరిపాలన అంతా ఉండే ఒక సెంటర్. దానికి కనెక్ట్గా గుడి. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, సోషల్ అండ్ కల్చరల్ హబ్ కూడా. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, చెరువు. వ్యవసాయానికి, ప్రజల జీవనానికి ఆధారం. ఈ మూడింటిని వేరువేరుగా కాకుండా ఒకదానితో ఒకటి కలిపి ఒక కంప్లీట్ సిస్టమ్ను క్రియేట్ చేశారు. ఈ సిస్టమ్ వల్ల ఏమైందంటే, ప్రజల ఆధ్యాత్మిక జీవితం వాళ్ల బతుకుతెరువుతో డైరెక్ట్గా లింక్ అయింది. పొలాలకు నీళ్లిచ్చే రాజు, దేవుడికి ఇల్లు కట్టించే రాజు, ప్రజల దృష్టిలో ఆయనే అసలైన పాలకుడు, ఒక దైవ సమానుడు. సరే, మరి వాళ్ల గుడులు ఎలా ఉండేవి? ఆర్కిటెక్చరల్గా కూడా వాళ్లు తమ ఆలోచనల్ని ప్రతిబింబించే ఒక యునీక్ స్టైల్ని డెవలప్ చేసుకున్నారు. దాన్నే మనం త్రికూటాలయం అంటాం. అంటే పేర్లోనే ఉంది, అంటే 3. ఒకే ప్లాట్ఫామ్ మీద 3 గర్భగుడులుంటాయి. ఇది కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు, బ్యాలెన్స్కి, అంటే సమతుల్యతకి, అలాగే వేరువేరు దేవుళ్లను కొలిచే వర్గాల మధ్య సఖ్యతకు ఇది ఒక సింబల్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మామూలుగా త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కదా. కాని కాకతీయులు బ్రహ్మస్థానంలో సూర్యుడిని పెట్టారు. ఎందుకని? సింపుల్, వాళ్లది అగ్రికల్చరల్ సొసైటీ. వ్యవసాయానికి సూర్యుడు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అంటే తమ ఆర్కిటెక్చర్లో కూడా ప్రజల జీవితాల్ని, వాళ్ల అవసరాల్ని కలిపారన్నమాట. ఓకే, ప్లానింగ్ అద్భుతంగా ఉంది, డిజైన్ సూపర్గా ఉంది. కానీ ఆ ప్లాన్ని రాళ్లతో నిజం చేయాలంటే మామూలు విషయం కాదు కదా. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిందేంటంటే, కాకతీయులు కేవలం ఆర్కిటెక్ట్స్ కాదు, వాళ్లు బ్రిలియంట్ ఇంజనీర్స్, మెటీరియల్ సైంటిస్ట్స్ కూడా. వాళ్లు వాడిన ఒక టెక్నిక్ పేరు శాండ్ బాక్స్ టెక్నాలజీ. అంటే ఏంటంటే, గుడి ఫౌండేషన్ని నేరుగా గట్టి నేలమీద కాకుండా ఇసుక, సున్నం, బెల్లం లాంటి మిశ్రమంతో నింపిన ఒక పెద్ద గొయ్యిమీద కడతారు. దీనివల్లేమవుతుందంటే, భూకంపం వచ్చినప్పుడు ఆ ఇసుక ఒక కుషన్లాగా పనిచేసి కట్టడాన్ని కూలిపోకుండా కాపాడుతుంది. ఆలోచించండి, 13వ శతాబ్దంలోనే ఎర్త్క్వేక్ షాక్ అబ్జార్బర్. ఇక అసలు మ్యాజిక్ ఇక్కడుంది, వాళ్ల తేలియాడే ఇటుకలు. ఈ టేబుల్లో చూడండి, మామూలు ఇటుక డెన్సిటీ అంటే సాంద్రత దాదాపు 2.2 gm/cc ఉంటుంది. కాని ఈ ఇటుకల డెన్సిటీ 1 కన్నా తక్కువ, జస్ట్ 0.85 to 0.9. దీనర్థమేంటి? అవి నీళ్లమీద తేలతాయి. అవును, అక్షరాలా తేలతాయి.
గుడి గోపురాలంత ఎత్తు కట్టాలంటే బరువు చాలా ఎక్కువైపోతుంది. అందుకే ఈ తేలికైన ఇటుకల్ని వాడి గోపురం బరువును విపరీతంగా తగ్గించారు. దీనివల్ల పునాదుల మీద భారం పడలేదు. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! వాళ్ళ టాలెంట్ ఇంజనీరింగ్తోనే ఆగిపోలేదు. వాళ్ళ కళా నైపుణ్యం కూడా అంతే గొప్పది. ఈ శిల్పాలు చూడండి, కఠినమైన నల్లరాయి మీద చెక్కినవి. ఎంత జీవకళ ఉందో! కదులుతున్నట్లేవు. రాతిలో కదలికను బంధించడమంటే ఇదేనేమో. ఈ శిల్పాలు కేవలం అందం కోసం చెక్కినవి కావు. అవి ఒక లైవ్ రికార్డ్. ఎంత కరెక్ట్గా చెక్కానంటే కొన్ని శతాబ్దాల తర్వాత అంతరించిపోయిన పేరిని శివతాండవం అనే ఒక డాన్స్ ఫామ్ని పునరుద్ధరించడానికి నటరాజ రామకృష్ణ అనే గురువుగారు ఈ శిల్పాల్లోని భంగిమలనే స్టడీ చేశారట. అంటే రాళ్లను చూసి డాన్స్ నేర్చుకున్నారన్నమాట. సరే, ఇంత గొప్ప రాజవంశం మనకు మిగిల్చిన వారసత్వమేంటి? వాళ్ల ప్రభావం ఇప్పటికీ ఉందా? వాళ్ల వారసత్వం శిథిలాల్లో మాత్రమే లేదు, మన కళ్ల ముందే ఇప్పటికీ సజీవంగా ఉంది. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం వాళ్లు కట్టిన కాకతీయ కళాతోరణం నుంచే తీసుకున్నారు. ఇది గర్వించదగ్గ విషయం కదా. వాళ్ల ప్రభావం చాలా పెద్దది. వాళ్ల తర్వాత వచ్చిన గొప్ప విజయనగర సామ్రాజ్యంపై కాకతీయ ఆర్కిటెక్చర్ ప్రభావం చాలా ఉంది. ఇక వాళ్లు కట్టిన కొన్ని చెరువులైతే 800 ఏళ్లు గడిచినా ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. అంతకు ముందు లేని ఒక తెలుగు అనే సాంస్కృతిక గుర్తింపును తీసుకొచ్చింది కూడా వాళ్లే. వాళ్ల విజయాల ప్రతిధ్వనులు ఇప్పటికీ దక్షిణ భారతదేశమంతటా వినిపిస్తూనే ఉన్నాయి. చివరగా ఒక్క విషయం, కాకతీయులు కేవలం రాళ్లతో గుడ్లు కట్టలేదు. వాళ్ళు ఇంజనీరింగ్ని, ఎకాలజీని అంటే పర్యావరణాన్ని, కళని అన్నింటినీ కలిపి ఒక జీవన విధానాన్ని నిర్మించారు. మరి అంతటి ప్రాచీన జ్ఞానం ఈరోజు మనం మన ప్రపంచాన్ని నిర్మించుకునే విధానానికి స్ఫూర్తినివ్వగలదా? ఒక్కసారి ఆలోచించండి.